సింగర్ కల్పన రాఘవేంద్ర దాదాపు 3.5 దశాబ్దాలుగా స్టార్ సింగర్గా రాణిస్తున్నారు. 5 ఏళ్ల ఏజ్ నుంచి సింగర్ కెరియర్ని ప్రారంభించారు ఆమె. ఇప్పటి వరకు కంటిన్యూస్గా తన పాటలు ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్గా, మరోవైపు సింగర్గా రాణించారు. సింగర్ కల్పన సంగీత కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి టిఎంఎస్ రాఘవేంద్రరావు ప్రముఖ గాయకుడు. ఆమె తల్లి సులోచన కూడా గాయకురాలు. ఆమెకి తమ్ముడు సికినాసాన్ కూడా ఒక ఓపెన్ సింగర్. ఇలా అంతా సంగీత కుటుంబమనే చెప్పుకోవచ్చు. మాస్టర్ ఆఫర్ కంప్యూటర్ అప్లికేషన్లో డిగ్రీ చేశారు కల్పన. మదురై శ్రీనివాస్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. 5 ఏళ్ల వయసులోనే అప్పట్లో సాలూరు వాసురావుచే కూర్చిన కుటుంబం సినిమా పాట కోసం గాత్రాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి గాయనిగా రాణిస్తూనే ఉన్నారు. ఎన్నో వేల సాంగ్స్ కూడా పాడారు. సింగర్గానే కాదు, నటిగా కూడా రాణించారు కల్పన. బాలనటిగా 30కి పైగా చిత్రాల్లో నటించారు. 3 ఏళ్ల సమయంలోనే ఈనాడు అనే మలయాళం చిత్రంలో నటించారు. బాలయ్య నటించిన సీతారాం కళ్యాణంలో మెరిశారు. ఇక సింగర్గాను ఆమె 3,000కు పైగా పాటలలో పాడారు, అలరించారు. తెలుగు, తమిళంలో ఎక్కడ పాడినా కల్పన కన్నడ, మలయాళంలోనూ అడపాదడప 6 పాటలు పాడి మెప్పించారు. మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి ఆడియన్స్ను మైమరిపించారు. మెలోడీ సాంగ్స్తో పాటు రగలసరమైన పాటలు అనేకం పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, ఎస్పి బాలు, కేవి మహాదేవ్ చిత్రంలో వంటి ప్రముఖ గాయకునిగా కలిసి అనేక పాటలతో అలరించారు. కేవలం సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. జీవితంలో ఉన్నట్టుగా ఎదిగినప్పటికీ ఈ స్థాయికి రావడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు.